కాగిని వాళ్ళని ఏమని చెప్పి గద్దలను ఎత్తుకుపోయారు. చూసినావా? అధికారం పోగానే హరీష్ రావు తండోపతండాలుగా మొత్తం కొట్టుకోవడం మొత్తుకోవడం. మామనేమో అసెంబ్లీకి రానియాడు, బామ్మాడిదినేమో ఢిల్లీకి పోనియాడు, ఆయన ఢిల్లీకి పోడు. కవిత పరిపాలన మొత్తం ఢిల్లీలో అయిపోయింది. ఆమె తెలంగాణకు ప్రచారం చేస్తానది. ఆ ప్రచారాన్ని మొత్తం తుంగలో దొక్కేసిండ్రు. లాస్ట్కి వచ్చి మామ ఒక తీరు, అల్లుడు ఒక తీరు, బ్రహ్మాండంగా బామ్మాడిది ఒక తీరు. ఏదో పార్టీకి వస్తాయి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ను ఏదో అబండాలు వేసేసి ఒకటో రెండో సీట్లు మంచిగా గెలిచి మళ్ళీ ఏదో మోడీకి అప్పచెప్పాలని చూస్తున్నాడు తప్ప ఇంకా మీదికెళ్ళి కాగిని వాళ్ళనీయమని చెప్పి గద్దలను ఎత్తుకపోయారండి. ఎవడు ఎత్తుకపోతాడు? అది ఎత్తుకపోయేదే మీరు. ఆ ఎత్తుకపోయేటట్టు సంపాదించిందే మీరు. ఇంకా ఏం చేస్తారు? ఎవడు మీటింగ్ పెట్టినా వస్తారులే ఈ రోజులలో. మీకే కావాలని ఏం లేదు. అర్థమైందా? మద్యము వంచినాక తర్వాత డబ్బులు వంచినాక మిమ్మల్ని ఎట్లా ఓడగొట్టారు తెలంగాణ ప్రజలు తెలియదా? తెలివైన వాళ్ళు తెలంగాణ ప్రజలు. గుడ్, చాలా మంచి పని చేసిరు. మీకు మూడోసారి వేస్తే నాశనం అయిపోతుంటే మొత్తం తెలంగాణ స్టేట్. రోడ్ షోలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడతాడు? అన్నీ ఉన్న మాటలే మాట్లాడతాడు, అన్ని బొందవేటే మాటలు, అన్ని తప్పుడు మాటలే. తర్వాత సిద్దిపేట జోను కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్ళ నియమం బోమని నీతులు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గద్దలను ఎత్తుకుపోయారని, ఆ గుంపు మేస్త్రికి ఓట్లతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మరి మీ బుద్ధులన్నీ మీ అలవాట్లు మళ్ళీ ఆయనకు రాగలయి కాంగ్రెస్ వాళ్ళు. కానీ అందుకే కేసీఆర్ ఇంటి మీద ఉన్న కాకి మా ఇంటి మీదకి రానియమంటున్నాడు. తప్పేముంది? అది మళ్ళీ మీ బుద్ధులు మీ జీన్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. అందుకే ఎందుకు రానిస్తారు చెప్పు? తర్వాత వాళ్ళ నియమని నీతులు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గద్దలనే ఎత్తుకుపోయారు. ఏ బీఆర్ఎస్ నుంచి ఎత్తుకుపోయారు? మీ వాళ్ళు వచ్చి ఆయన గేట్లల్లో జమ అయిపోయినారు. ఎవడు ఎత్తుకపోలే, మిమ్మల్ని ఎత్తుకపోతారు. మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఉంటారు మీ దగ్గర. ఒక్కసారి ఆలోచన చేయి హరీష్ పెద్దనా, నువ్వు చేసే నీ మాటలు ఎట్లుంటాయి? ఎత్తుకపోతారంటే గద్దలా మీరు? కాకులు గారు గద్దెలు గారు రా నాయన. మీరు పిల్లి ఎంతనో, గోడ మీద పిల్లి ఎంతనో అంత. ఎక్కడ దుంకుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మనుషుల మొత్తం ఏం చేస్తారు? కొల్లగొట్టేస్తారు మొత్తం. తర్వాత ఆ గుంపు మేస్త్రి ఓట్లతో బుద్ధి చెప్పాలని. గుంపు మేస్త్రి ఎట్లా చేస్తున్నాడు? మీ కుటుంబానికి అది ఒక పెద్ద టైగర్. అది AK-47 చూడు, తెలుస్తుంది. 4 రోజులు మొత్తం. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో చేపట్టిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయారో చెప్పాలని నిలదీశారు. జగనన్న సిగ్గులేని మాటలు మాట్లాడతారేమో ఆయన. ఎంత మనిషి ఎదిగిండు కానీ జగనన్న ఎదగలేదు. ఆయన చెప్పింది ఎప్పుడు? 15 ఆగస్టుకు చెప్పిండు. అసలు నువ్వు రాజీనామా చేస్తే రాజీనామాకు ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మా అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. నీ రాజీనామా నువ్వు అక్కడ పంపించాలి. అది టైం ఉంది ఆగస్టు. వీళ్ళు 4 నెలలు అయిపోయి ఇప్పుడు 5వ నెల వస్తుంది. 7 తారీఖు వస్తే డిసెంబర్ 7 తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ మేకి ఎన్ని అవుతుంది? 5 నెలలు అవుతుంది. 5 నెలలకిన కంప్లీట్ కాక ముందుకు రేపు ఆగస్టు దాకా ప్రజలను అడిగి ఆయన రైతు రుణమాఫీ తీసుకున్నాక అప్పుడు అవసరం వస్తుంది. ఏది? నీ సీసపద్యము రాజీనామా. ఇప్పుడు ఎందుకు అవసరం వస్తుంది? దానికి వచ్చినప్పుడు నిన్ను చూసి భయపడిపోతాడు. నువ్వెక్కడెక్కడ పారిపోతావు? అజ్జుడు మొదలు నీవు, మీ కుటుంబం, మీ కుటుంబ పాలన అంతా. గుంపు మేస్త్రి అని ఒప్పుకుంటాడు. తెలంగాణ ఉమ్మడి కుటుంబంలోనే రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం అందరు కలిసికట్టుగా చేస్తున్నారు. వాళ్ళని ఏదో విడదీయాలి, ఏదో గొడవలు సృష్టించాలి, ఏదో తప్పుడు పనులు చేయాలి, ఏదో ఇరికియాలి, ఏదో మళ్ళీ మాకు అధికారం కావాలని డ్రామాలు ఆడుతున్నారు అని వాళ్ళకి తెలుసులే కాంగ్రెస్ వాళ్ళకు. మీరు ఎవరికి ఏమైనా మీ కింద ఉన్న యూట్యూబ్ ఛానళ్ళకు చెప్పండి, 5-6 ఛానళ్ళకు, వాళ్ళు నమ్ముతారు. ఎవరు నమ్మడు తెలంగాణలో. తర్వాత మీరు ఏ జగదేవ్పూర్లో చేపట్టినా, ఏ రోడ్ షోలో మాట్లాడినా వాళ్ళ 6 గ్యారెంటీలకు 5 ఇచ్చారు, ఇంకోటికి ఇస్తాంటారు రుణమాఫీ. తర్వాత తాను రాజీనామా చేస్తానికి సవాలు చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు నిన్ను చూసి పారిపోతాడు. తనకు హైకమాండ్ ఉన్నది. తన ఎక్కడెక్కడ ఏ స్టేట్ల ప్రచారాలు చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఏమడుగుతున్నాడు, తెలంగాణలో తిరిగి మళ్ళా రేపు ఎంపీలను గెలిపించుకునే ఆ కోణములోనే ఆయన ప్రచారం చేస్తున్నారు. నిన్ను చూసి పారిపోవడం ఏంది? ఓడిపోయిన పార్టీతో పారిపోతారా? ఆయనకు చట్టము మొత్తం ఏం చేసింది? చట్టసభల్లో ఏదైనా ప్రజలకు చెప్పి ఓపెన్గా ఉన్నాడు. ఆయన పారిపోవడం ఏంది? పారిపోవడం
తర్వాత 6 గ్యారంటీలో రుణమాఫీ చేసి తాను రాజీనామా చేస్తానని చెప్పి పారిపోయాడు అంటున్నాం. తర్వాత గజ్వెల్ గడాకు మంజూరైన 73 కోట్లతో పాటు గ్రామాలకు మంజూరైన ఎస్డిఎఫ్ నిధులను ఎందుకు వాపసు తీసుకుపోయారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ మామను అడుగు తెలుస్తుంది ఇన్ని రోజులు ఏమైంది. ఇప్పుడు 4 నెలల నుంచి వచ్చిన సీఎం అడిగితే ఏం తెలుస్తుంది? ఉన్నదంతా నాశనం పట్టించినాక. దుబ్బాకులో చెల్లని రూపాయి గజ్వెల్లో ఎలా చెల్లుతుంది? మనసు బాగుంటే తెలంగాణ ప్రజలు పక్కనుంటే ఎక్కడైనా చెల్లుతుంది. మీరు అరాచక పనులు చేస్తే, నిర్లక్ష్యం వహిస్తే మీకు ఆ రూపాయి చెల్లంది కాబట్టే తెలంగాణ ప్రజలు చెల్లకుండా మిమ్మల్ని చేశారు. చెల్లకుండా కానీ మీరు ఏం చేయాలంటే తెలంగాణ ప్రజలే అన్నీ దోసుకున్నారు. ఆ దోసుకొని ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఎక్కడ 73 కోట్లతో ఉన్న గ్రామాలకు మంజూరైన ఎస్డిఎఫ్ నిధులను ఎందుకు వాపసు తీసుకుపోయారో మీ మామని అడగాలి. అది సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. నువ్వేం డిమాండ్ నువ్వు చేస్తే ఆయన చెప్పాలన్నా. నువ్వు ఎంతమంది చెప్పినావు అధికారంలో ఉన్నాని చెప్పు. అప్పుడు ఉన్నప్పుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఉన్నప్పుడు, మూసీ నది చేసినప్పుడు, తర్వాత ఆయన ఎవరు ఎల్బీనగర్ సుధీర్ రెడ్డికి ఇచ్చినప్పుడు, తర్వాత ఈ పూడికలు తీసినప్పుడు, ఇవన్నీ కోట్ల కుంభకోణాలు చేసి ఈరోజు ఫామ్ హౌస్లు సంపాదించి ఇండ్లు సంపాదించినప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చినావు ఆ సమాధానం? ఎంతమందిని పరామర్శించినావు? ఎక్కడ పోయినావు చెప్పు. ఈరోజు ఏమంటాడంటే సమాధానం చెప్పంట, సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. నీ డిమాండ్ చేసి ఎవరు చూస్తారు నీ డిమాండ్? దుబ్బాకలో చెల్లని రూపాయి గజ్వేల్లో ఎలా చెల్లుతుంది? మనసు బాగుంటే తెలంగాణ ప్రజలు సహకరిస్తే ఎక్కడైనా చెల్లుతుంది. మీకు చెల్లయి. మీ మాటలకు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. మీలో వ్యతిరేకత వచ్చినాకనే పబ్లిక్ మిమ్మల్ని తీసి పుచ్చంకాయని తీసేసినట్టే వేసింది మీ పార్టీ. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు మళ్ళా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చేయి అక్కడ కాంగ్రెస్ని చేయి, ఇక్కడ బీజేపీని చేయండి. మీరు ఏది చేస్తే మీరే కరెక్ట్ అనుకుంటారు. మీ మాట కూడా ఆ మాట ఇచ్చిన తర్వాతే సిద్దిపేటకు రావాలి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తారట. నీ జాగీరా అది? నీ జాగీరా సిద్దిపేట? లేకపోతే మీ మామ సంపాదించిండా, మీ బామ్మాడిది సంపాదించిండా? అర్థమైందా? కాన్స్టిట్యూషన్లా డెమోక్రసీ ఎవరిదైనా తెలంగాణ రాష్ట్ర బిడ్డ, తెలంగాణ పౌరసత్వం ఉంది. ఎక్కడైనా తిరుగుతాడు, ఎక్కడైనా ప్రచారం చేస్తాడు. నీ కళ్ళ ముంగల నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఏం చేయలేకపోయినావు. ఇవాళ అధికారంలో ఉండి కేరళ పోయేస్తున్నాడు, తమిళనాడు పోయేస్తున్నాడు, ఢిల్లీ పోయేస్తున్నాడు, కర్ణాటక పోయేస్తున్నాడు, ఆంధ్ర రాష్ట్రం పోయేస్తున్నాడు, ఇక్కడ పోయేస్తున్నాడు. నీ లేక ఇంట్లో వండుకొని విల్లాలు కట్టుకుంటా, మెడికల్ కాలేజీలు కట్టుకుంటా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల మోసం చేసినాడు తెలంగాణ ప్రజలను చేస్తున్నాడా? మంచిగా బ్రహ్మాండమైన AK-47 బుల్లెట్ లేక హై టెన్షన్ వైర్ లేక పనిచేస్తుండ్రు. రోజుకు 18 గంటలు. ఎప్పుడన్నా మీరే అట్లా పని చేయంగా చూసిరా? మీకేందంటే మీద మలై కావాలి, జనాలను మోసం చేయాలి కావాలి. ఆ పనికి మళ్ళీ నవ్వుతో జనాలను మోసం చేసే అలవాట్లు అయిపోయినాయి బాగా. జనాలు గిన గుడ్డిగా మిమ్మల్ని నమ్మిర్రు అప్పుడు. ఇప్పుడు నమ్మే రోజులు లేవు. తర్వాత ఈ విషయంలో అంట ఆటో కార్మికులు, ఎప్పుడైనా ఆటో కార్మికులు మీరు అధికారంలో నాడు పోయినరా? పోనీ ఓలో క్యాబులు చూసిండ్రా, ఊబర్ క్యాబులు చూసిండ్రా? ఓడిపోయినాక ఇప్పుడు వాళ్ళ దరిదాపులకు పోయి వాళ్ళతో మంచిగా ముఖం మీద ముఖం పెట్టి లవర్స్ చూసినట్టు చూస్తున్నారు. ఎంత తెలివైన వాళ్ళు మీ బీఆర్ఎస్లు. తర్వాత 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట కాదు ఎక్కడైనా వస్తాడు. దమ్ముంటే ఆపు చూస్తా. నీ కార్యకర్తలతో ఆపు చూడు. కాంగ్రెస్ కార్యకర్తలు మీ ప్రాంతీయ పార్టీని తొక్కుతారు పండబెట్టి. అది చూసుకోరు. మొత్తం ఏమి ఉద్ధరించారని వస్తున్నారు, ఏం ముఖం పెట్టుకొని వస్తారు. నన్ను 10 సంవత్సరాలు వేసి ఏం బీకేసినావు, ఏం ఉద్ధరించినావు? ఆయన 4 నెలల్లో ఇంకా ఆయనకు ఛాన్సే ఇస్తలేరు, మాట్లాడనిస్తలేరు. మధ్యలో ఎన్నికలు కూడా వచ్చింది, డెవలప్మెంట్ ఆగిపోయింది, కార్యాచరణ అంతా ఆగిపోయింది. ఈరోజు అవన్నీ కావాలంటే టైం కావాలి కదా. అప్పుడు 10 సంవత్సరాలు నువ్వు ఇచ్చి అప్పుడు మాట్లాడు, నీకు ప్రజలు సహకరిస్తారు. అబ్బో మంచిగా ఇకారం తప్పినోడు దుకాణం పెట్టినట్టుగా మనోడు దళందర్ పోయి దఫ్తర్ ఆఫీస్ బంద్ అవుతుందంట. దళందర్ పోతే 10 ఏళ్ళు పోయి మీరు అట్లనే బంద్ చేసుకొని మీ నిర్ణయాలు మొత్తం పక్కకు పెట్టి గాల్లో దొక్కేసారు. ఇవాళ ఆయన 4 నెలలనే ఏం ముఖం పెట్టుకొని వస్తాడంట. ఏం సాధించాడు? నువ్వేం సాధించినావు? ఏం చేసినావు నువ్వు తెలంగాణకు? చెప్పు చూద్దాం ఒకసారి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసినావు? నీ సిద్దిపేట ప్రజలకు అక్కడ ఏం చేసినావు అంటే కంచుకోట లేక
నీవు మందిని ముంచి అక్కడ కొంచెం 33 డిస్టిక్లలో సిద్దిపేటను ఒక రేంజ్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎల్లకాలం నేనే ఉంటాడా, నేనే వస్తా, ఇక నాకు మించిన హీరోలని. తిరిగి ఒక చక్రధర్ గౌడ్ అని పాపం ఎన్ఆర్ఐ స్టూడెంటు, వాడు ఒక జాబ్ హోల్డర్ వస్తే కోట్ల రూపాయలు పాపం చచ్చినోళ్లకు ఊర్లో వంచిపోతే రేపు నన్ను ఎక్కడ బీట్ చేస్తాడో, ఎక్కడ గెలుస్తాడో, సిద్దిపేట ఎమ్మెల్యే కావాల్సి వస్తుందని పాపం తన భార్య మీద నానా రకాలుగా కేసులు పెట్టించిన ఘనత నీది హరీష్ రావు. నీవు ఎవరో ఏందో తెలియదు, అందరికీ తెలుసు. కానీ నీకు మంచోడు తగలలే, తగులుతాడు, ఏదో ఒక రోజు తగులుతాడు, అప్పుడు తెలుస్తుంది. పాపం ఊరికేనే పోతుంది. తర్వాత ఇవాళ చక్రధర్ గౌడ్ను ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితులకు దిగదార్చినవు, పోలీసులను నువ్వు అనుసరించి ఎన్ని కేసులు పెట్టినవు చూస్తున్నారు సిద్దిపేట ప్రజలు. టైం వచ్చినప్పుడు నీకు తిరగబడతారు, అప్పుడు చూడు, అప్పుడు ఆన్సర్ నువ్వు. తర్వాత 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట వస్తారట. ఏం ఉద్ధరించారని వస్తున్నారు, ఏం ముఖం పెట్టుకొని వస్తారు? ముఖం ఏముంది, బ్రహ్మాండమైన ఉంది ముఖం. బాగాలేదా ముఖం? నీ ముఖం కంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మెచ్చి గెలిపించుకున్నారు, ఇంకెందుకు బాగుండదు చెప్పు. సిద్దిపేటకు మంజూరై నిర్మాణంలో ఉన్న వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలించుకుపోయారు. మరి నువ్వేం చేసినావు? ఆయన తరలించకపోతే నువ్వేం చేసినావు? ఆలోచన చేయద్దా? మీడియాకి ఇవ్వకూడదా? పేపర్కి ఇవ్వకూడదా? గవర్నమెంట్లో ఏది అడగ కంప్లైంట్ ఇవ్వకూడదా? ఆయన తీసుకుపోయిందంటే ఈయనంటే తరలించుకుపోయారంట. మీకు అధికారం ఉన్న రోజులు ఎవరిని అని చెప్పిరా మీరు? ఇప్పుడు అధికారం పోగానే తరలించుకుపోయారు. తర్వాత ముందు వెటర్నరీ కళాశాల పనులు చేయిస్తానని మాట ఇచ్చిన తర్వాతే సిద్దిపేటలో అడుగు పెట్టాలి. నువ్వు చెప్తే నీ ఆర్డర్ని ఎవరు శిరసాయించావు? తెలంగాణ ప్రజల మాటలు వింటారు. మాట ఇచ్చిన తర్వాతే సిద్దిపేటలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ప్రగతి కోసము రేవతి ఎన్ని అయినా మంజూరైనా చేసుకోవచ్చని, కానీ సిద్దిపేటకు మంజూరైన వాటిని కొడంగల్కు తీసుకెళ్లడము ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. రే నాయనా, మీ చరిత్ర మొత్తం చాలా పెద్దగా ఉందిరా నాయన, మందిని ముంచిన చరిత్ర. ఆయన ఈ 4-5 నెలలనే కొడంగల్కు తీసుకుపోయినాడు. ఏం తీసుకుపోయిండు, ఏం చేసిండు? ఏం మంజూరైందైనా సిద్దిపేటకు మంజూరైన వాటిని కొడంగల్కు తీసుకెళ్ళడం ఎంతవరకు సమంజం అంటే ఈయననే అడగాలి. ఈయననే ప్రశ్నించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ ఏ బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది? మేనిఫెస్టో 5 చేసింది. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి మీద బొట్టు తింటున్నాడు, దేవుళ్ళ మీద తింటున్నాడు. ఇంకోటి రేపటి ఆగస్టు 15 వరకు నీకు రుణమాఫీ ఇస్తా అంటున్నాడు కదా. ఇంకా ఊకే దాన్నే పట్టుకొని ఎన్ని రోజుల్లో మాట్లాడుతూ నువ్వు 10 ఏళ్ళ నుండి నువ్వు చేసింది ఏముందడా? ఏమిచ్చిర్రు? నీ మామ నువ్వు ఏమి ఇయ్యలే కదా. ఏమన్నా దళితుని సీఎం చేసివా? పోనీ నిధులు నియామకాలు ఏమైనా ఇస్తావా? 3 ఎకరాలు ఏమైనా ఇస్తావా? పోనీ ప్రతి ఇంట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తారా? ఏం చేసారు అంటే మీది మీరు చూసుకోరు, కానీ ఇంకోది మాత్రం 4 ఏళ్ళలో చూడరు. మీకు 10 ఏళ్ళ టైం కావాలి. మీరు చేస్తే ఇటువంటివి ఉంటాయన్నీ. ఎందుకంటే మీరు అన్ని సుఖమైన సత్యహరిచంద్ర సంసారం మీరు చేసేది, వాళ్ళు చేసేది వ్యభిచారం. ఈ విధంగా ఇట్లా తయారైపోయింది మొత్తం. ఇప్పుడు గాడ్ ప్రామిస్ పేరిట కొత్త నాటకం ఆడుతుందని విమర్శించారు. ఏది ఆడతలేదు, అన్ని ఇవి బాతకాని మాటలు, బెయిమాన్ మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థత చేతకానితనంతో అధికారులు ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుందని హరీష్ ఆరోపించారు. ఒక్క ఉద్యోగస్తుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా? మీకు కింద పడ్డ మీది కాలు మీదే అంటారా నాయన? నిజంగా చెప్తున్నా, మీ కుటుంబం అటువంటి కుటుంబాన్ని చరిత్రలో ఎవడు చూడకుండొచ్చు. ఎవడు లేకున్నా దాన్ని మొత్తము దున్నపోతుకు ముళ్ళు కూర్చుతారు, దున్నపోతు పాలిస్తుంది అని చెప్తారు బర్రెనిష్ పెట్టి. అట్లాంటి ఈ మాటలు మేము ఒక్కటన్నా కరెక్ట్గా ఉండదు. ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుందని హరీష్ ఆరోపించారు. ఎవరిని పెట్టలే. విద్యుత్ కోతలు, తాగునీరు సమస్యలు, బయటకు వస్తే సస్పెన్షను, బదిలీ, షోకాజ్ నోటీసులు. మరి ఉన్న కరెంటు పోతుంది అనవట్రి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? తాగునీరు సమస్యలు లేకుండా ట్యాంకర్ సమస్యలు చూపించబడుతుంది. ఎండిపోయిన ఈ చేన్లు కోసిన పర్రెలను, ఓ ముసలోళ్ళను, నాగలు కొట్టరాని మనుషులను కూర్చునబెట్టి తప్పుడు వ్యవహారాలు ఇస్తుంది. మీ యూట్యూబ్ ఛానళ్ళతోటి అడ్డంగా దొరికిపోయిరండి, జైలుకి పోవట్టే, సామాన్లు రావట్టే, వారంటీ ఇష్యూ అయిపోయాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇట్లా అయిపోయాయి. వీళ్ళేమో మొత్తం దేవుళ్ళు, వీళ్ళు శ్రీరామచంద్రులు లాంటి వాళ్ళు, వీళ్ళు రాగానేమో దేవుడు వీళ్ళకు వర్షాలు ఇస్తాడు, వాళ్ళు రాగానేమో పర్రెలు చూపిస్తారు. అమ్మ, మీకు మీ ఛానళ్ళకు దరిద్రం పట్టుకున్నది రా భయ్ తెలంగాణలో. నిజంగా చెప్తున్నా, అది ఎప్పుడు పోతుందో కానీ
చేస్తుంది అవుతుంది జర్రా ఎన్నికలు కూడా అయిపోయినాక నీ ఛానళ్లకు మీకు అందరికీ లగ్గం పత్రిక రాస్తాడు. కొంచెం ఓపిక పట్టండి. అత్తగారింటికి పంపడానికి శ్రీకృష్ణ జన్మస్థానానికి. తర్వాత హరీష్ ఆరోపించారు విద్యుత్ కోతలు తాగునీరు సమస్యలు బయటికి వస్తే సస్పెన్షను. మరి ఎక్కడ పోకున్నా కానీ పోయినాయండి. ఎవరన్నా కావాలని మీ మనుషులు ఉద్యోగస్తులు ఉంటే అట్లా తప్పులు చేస్తే మరి సస్పెండ్ చేయరా? అధికార పార్టీకి అధికార పార్టీకైనా విపక్షకైనా ఒక న్యాయపరంగా ఉండాలి. ఎవరైనా పర్వాలేదు, అట్లా కట్ కావద్దు అంటున్నాడు సీఎం. ఎక్కడ చూసినా చట్టసభల్లో అయినా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రేపటి రోజున అందరికి తెలియేటట్టు ఒక అప్రూవల్ తీసుకునే పనులు చేస్తున్నాడు తప్ప మీలేక గుడి మన కోడి ఏమంటుంది వారానికి ఆదివారం రాగానే నా రోజు వచ్చింది నన్ను ఎట్లా కోస్తారనే ఆలోచన చేయదు. అది భయపడుకుంటా బజార్లో గుడ్డు పెట్టి కోడి ఆ గుడ్డు ఎట్లా మాయమైపోయింది? పోనీ కోడి ఎక్కడ మాయమైపోయింది? తెలంగాణ ప్రజలంగా ఇట్లా మాయం చేసిరు. మీరు ఆస్తులను అట్లా మాయం చేసేసి ఇలా కోడిని తినేసారు, గుడ్డుని తినేసారు. మళ్ళీ అధికారం లేదు, మళ్ళీ మాకే వస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఇచ్చిపెట్టి ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లోకి వస్తానంటే వీళ్ళకి ఏదో కదులుతుందంట, రేపు ఏదో చేస్తారంట. ఏం చేస్తారు? ఏంది మీరు చేసేది ఏం చెప్పు? విద్యుత్ కోతల గురించి తాగునీరు సమస్యల గురించి బయటకు వస్తే సస్పెన్షన్. మరి మీరు ఎగేస్తున్నారు, మనుషులను రెచ్చగొడుతున్నారు మీ మనుషులతో ఎట్లా? తర్వాత షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉద్యోగులను వేధించడం మంచి పద్ధతి కాదన్నారు. నీకు షోకాజ్ నోటీసులు ఇచ్చిందంటే నీకు నీతి నిజాయితీ ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఇయ్యి, డిమాండ్ నోటీసుకు అవకాశం ఇవ్వకుండి. తర్వాత మంచి పద్ధతి కాదంట, వీళ్ళే పద్ధతి నేర్పాలి. చూడు వీళ్ళ దగ్గరనే నేర్చుకోవాలి, కల్వకుంట్ల దగ్గర, తన్నీరుల దగ్గర. ఉద్యోగులు కూడా ఏ ప్రభుత్వంలో ఎలా ఉందో ఆలోచన చేయాలని సూచించారు. ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల ఎందుకంటే ఏమి చేయాలి, ఎవరితో ఎలా పని చేయించుకోవాలనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. కానీ దీన్ని పట్టుకొని కాకిని వాళ్ళనీయమని చెప్పి గద్దలను ఎత్తుకపోయారని తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఎద్దేవా చేస్తున్నావు. చూడు నీ గాలి మాటలే అవి. లాస్ట్కి వచ్చేస్తే తిరిగి నువ్వు పోతావు, ఒర్లి వాళ్ళు పోతారు, నువ్వు పోతావు, వండుక తిని కాంగ్రెస్ ఉంటుంది. 14 సీట్లు బ్రహ్మాండంగా గెలుస్తుంది. కాస్కోగా